నది యొక్క నీటిని మళ్లించడానికి మరియు దాని నీటి మట్టాన్ని పెంచి తద్వారా నీరు కాలువలకు వెళ్ళడానికి దోహదపడుతుంది. రిజర్వాయర్ మాత్రం ఉండదు, కానీ ప్రాజెక్టు నిర్మించినప్పుడు మాత్రం రిజర్వాయర్ ఉంటుంది. 1832, 1833లలో ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. డొక్కల కరువు, నందన కరువు, గుంటూరు కరువు పెద్ద కరువుగా పేరు పొందిన ఈ కరువు వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపించేవి. దాదాపు 40% ప్రజలు ఈ కరువుకు బలయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వం పన్నుల రూపేణా అప్పట్లో 2.27 కోట్లు నష్టపోయింది. ఇంత తీవ్ర కరువులోనూ కృష్ణానది ఎండిపోలేదు. అయినా ఆ నీటిని వాడుకునే మార్గమే లేకపోయింది. ఈ పరిస్థితుల్లో